రైట్ అండి. అందరికీ గ్రాండ్ వెల్కమ్ అండి ప్రతి ఒక్కరికి కూడా. సో, మనం స్టార్ట్ చేద్దామండి. లేట్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనం టైం అనుకున్నామో టైంకి ఈ ప్రోగ్రామ్‌ని మనం స్టార్ట్ చేద్దాం. సో, మీరు ఈ స్టార్ట్ చేసినలోనే ఒక్కొక్కరు ఎక్కడెక్కడి నుంచి ప్రోగ్రామ్‌ని అటెండ్ చేస్తున్నారు, ఒకసారి అందరూ కూడా మెసేజ్ చేయాలని కోరుకుంటున్నాను. గాజువాక సూపర్ అండి. విజయనగరం, టెక్కలి, కొత్తపల్లి, నర్సీపట్నం గ్రేట్ అండి. సంతబొమ్మాళి, విజయనగరం, పాతపట్నం, కొత్తపల్లి, నారాయణపురం. సో, ప్రతి ఒక్కరికండి పేరు పేరున గ్రాండ్ వెల్కమ్ అండి. సో, ఈరోజు ఏదైతే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నామండి. సో, ఇది మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం బిజినెస్ చేస్తున్నాం. బిజినెస్‌లో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ చేస్తుందేంటండి? ప్రొడక్ట్ అండి. సో, ఆ ప్రొడక్ట్‌ని మనం ఎలా యూజ్ చేయాలి? మై లైఫ్ స్టైల్‌లో మన ప్రొడక్ట్ ఏంటి? ఎలా దీన్ని మనం యుటిలైజ్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి తెలియజేస్తానండి. సో, వెల్కమ్ యూ ఆల్ టు ద వరల్డ్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్త్ అండి. ఈరోజు హెల్త్, వెల్త్‌ని మనం తీసుకోవడం కోసం ఇక్కడ ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. సో, దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వస్థ్ భారత్, సమృద్ధ భారత్ అనే పేరుతో ఈ ప్రాజెక్ట్‌ని నడుపుతుందండి. సో, మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే, ఇక్కడ వెల్‌నెస్ అంటే మన భారతదేశం అంటే శుభ్రంగా ఉండాలి, సమృద్ధంగా ఉండాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలండి. అంటే. సో, దానికోసం ఫస్ట్ మనం హెల్త్ కోసం మనం మాట్లాడుకుందాం. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి ఒక్కరు కూడా టాబ్లెట్స్ మీద బ్రతుకుతున్నారండి. కానీ టాబ్లెట్స్ ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో, ఈ మెడిసిన్స్ అనేవి మన హెల్త్‌ని రోజు రోజుకి కిల్ చేస్తున్నాయండి. దాని నుంచి మనం బయట పడాల్సిన అవసరం ఉంది. సో, దాని నుంచి బయట పడాలంటే ఫస్ట్ మనకు క్వెషన్ అండి. అందరూ కూడా 100% హెల్తీగా ఉన్నారు, ఫిట్‌గా ఉన్నారా? మాక్సిమం పీపుల్ ఇచ్చేది ఆన్సరు నో అండి. పోనీ అలాగని అందరూ థాంక్ యూ అండి. సో, అందరూ డిసీజ్డ్‌గా ఉన్నారండి? నో. కానీ ఏదో ఒక హెల్త్ ఇష్యూతో ప్రతి ఒక్కరు కూడా డిస్టర్బ్ అవుతూనే ఉన్నారు ఫ్రెండ్స్. సో, దానికి కారణం ఏంటంటే ఇది ఒక రిపోర్ట్ అండి. ఇండియాలో ఒక హెల్త్ సినారియో ఇచ్చే రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే 145,00,00,000 జనాభా ఉన్న మన భారతదేశంలో 20-25% ఫిట్‌గా ఉన్నారండి. సో, మిగిలిన వాళ్ళు చూసుకున్నట్లయితే 7,00,00,000 మంది పైన డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారండి ఈరోజు మన దేశంలోన. అలాగే బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్‌తో బాధపడే వాళ్ళు 50% పాపులేషన్ ఉన్నారు. అలాగే స్టొమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్, అల్సర్స్ రకరకాల ప్రాబ్లమ్స్‌తో బాధపడే వాళ్ళు 40% ఉన్నారండి. ఇక ఇప్పుడు హార్ట్ డిసీజెస్ రోజు రోజుకి మనం చూస్తున్నాం. రోజు రోజుకి పెరిగిపోతున్నాయండి. సో, వీటన్నిటికి కారణం ఏంటంటే మన హెల్త్ అంటే మన యొక్క హాబిట్స్. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే గత 10 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ హాస్పిటల్స్ పెరిగాయి. పేషెంట్స్ కూడా ఎన్ని హాస్పిటల్‌లు పెరిగినా పేషెంట్స్ కూడా అంత పెరుగుతూనే ఉన్నారండి. సో, మనం ఇక్కడేంటంటే ఈ పరిస్థితి ఏర్పడడానికి కారణం ఏంటి? సో, ఈ పరిస్థితి నుంచి ఈ మన భారతదేశంలో ఉండే ప్రజలకి మనం ఆరోగ్యంగా ఉండడం కోసం మనం చేసే ప్రయత్నం ఏంటి? ఇదన్నీ మనం తెలుసుకుందామండి. సో, మన ప్రాజెక్ట్ మెయిన్ ఉద్దేశ్యం అంటే 3 డీస్ అండి. డాక్టర్, డ్రగ్ అండ్ డిసీజ్. ఈ మూడింటి నుంచి ప్రజల్ని కాపాడడం కోసం ఈ ప్రాజెక్ట్ అండి. సో, దీనికి మీ అందరు రెడీ అండి? సో, మనందరికి తెలిసిన అండి ఈ 3 డిసీజెస్ నుంచి. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. సో, ఫస్ట్ అండి ప్రాబ్లమ్స్ మెయిన్ రీజన్ ఏంటంటే పొల్యూషన్ అండి. సో, ఇప్పుడున్న పరిస్థితిలో పొల్యూషన్ ఇంత పెరుగుతుంది కదండీ! ఈ పొల్యూషన్ వలన మనం చూసుకున్నట్లయితే లంగ్స్ ప్రాబ్లమ్స్, అలాగే హెడేక్ ప్రాబ్లమ్స్ ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలా చాలా ప్రాబ్లమ్స్ పెరగడానికి పొల్యూషన్ చాలా రోల్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇకపోతే వన్స్ పొల్యూషన్ ఎఫెక్ట్ అయితే ఎంతోమందికి చూడండి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందండి. ఆస్తమా వచ్చే అవకాశం ఉంది. లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. బీపీ వచ్చే అవకాశం ఉంది. కొలెస్టరాల్ పెరిగే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉందండి. సో, వీటన్నిటి నుంచి కూడా మనం
ప్రతి ఒక్కరిని కాపాడగలగాలి. అలాగే నెక్స్ట్ వాటర్ కూడా పొల్యూషన్ అండి. వాటర్ పొల్యూషన్ వలన పెరిగే ప్రాబ్లమ్స్ ఏంటంటే డయేరియా, వామిటింగ్సు, టైఫాయిడ్, డిప్తీరియా, హెపటైటిస్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలున్నాయి ఫ్రెండ్స్. సో, వీటన్నిటి నుంచి కూడా మనం ఎలాగో ఒకలాగా మన హెల్త్‌ని సేవ్ చేసుకోవాలి అనుకున్నా సరే, మనం తీసుకునే ఆహారం కూడా పొల్యూటెడ్ చేసేసామండి. సో, రకరకాల మనం పెస్టిసైడ్సు, ఫెర్టిలైజర్సు ఇవన్నీ కూడా పాయిజనస్ ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ మనం వేస్తున్నామండి. సో, ఇవన్నీ కూడా ఏంటవుతున్నాయంటే ఆఖరికి చూడండి కూరగాయలను కూడా ఇంజెక్షన్స్ వేస్తున్నారండి. ఫ్రూట్స్‌లో ఇంజెక్షన్స్ వేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకెక్కడికెళ్తున్నాయండి మన ప్లేట్‌లోకి మనం తినే భోజనంలోకి వెళ్తున్నాయండి. సో, వీటితో పాటు ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం అన్నారు. సో, అలాంటి ఫ్రూట్స్ నుంచి కూడా మనం కెమికల్స్ హెవీ యూజ్ ఆఫ్ కెమికల్స్, పాయిజనస్ కెమికల్స్ యూజ్ చేయడం వలన అవి కూడా మనం పాయిజన్ మనకి తెలియకుండా మన శరీరంలోకి స్లో పాయిజన్‌ని మనం ఇంజెక్ట్ చేస్తున్నామండి ఫుడ్ ద్వారా. సో, ఈ స్లో పాయిజన్ రోజు రోజుకి ఈరోజు హెల్త్ ఇష్యూస్ పెరగడానికి మెయిన్ కారణం ఫుడ్ సప్లిమెంట్స్ మనం వాడుకునే ఫుడ్స్ అండి. సో, వీటినంటే మనం కాపాడుకోలేం. అంటే వాటి నుంచి మనం బయటపడలేం. కానీ మన హెల్త్‌ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సో, వీటి కోసం పోనీ మనం మెడిసిన్స్‌కి వెళ్లి, హాస్పిటల్స్‌కి వెళ్లి మందులు వాడితే మందుల వలన కూడా ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి. మరి ఈ పరిస్థితిలో మనం ఏం చేయాలి? ఎలా ఉండాలి? చూసుకున్నట్లయితేనండి 'సాక్షి' ఒక పేపర్ ఇచ్చిందండి. 'మందు బిళ్ళ, ఒల్లుగుల' అనే ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇది మీరు చదివితే అంటారు ఇంత డేంజర్ పొజిషన్‌లో ఉన్నామా అని మనం అనుకుంటారండి ప్రతి ఒక్కరు కూడా. సో, ఇప్పుడు మన హెల్త్‌ని కాపాడుకోవాల్సిన నెసెసిటీ ప్రతి ఒక్కరికి ఉందంటారండి. ఉందంటారా? లేదంటారండి? దానికోసం మనం ఒకటే చేయాలి. మన హెల్త్‌ని కాపాడుకోవాలంటే ఫస్ట్ మనం ప్రివెన్షన్ ప్రివెంటివ్‌గా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలండి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్‌వేస్ బెటర్ థాన్ క్యూర్. దీనికి ఒకటే మార్గం నేచురల్ ఇమ్యూనిటీని మనం యూజ్ చేయడం మొదలుపెట్టాలండి. సో, నేచురల్ ఇమ్యూనిటీని ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో అప్పుడే మనం ప్రివెంటివ్‌గా మనం హెల్తీగా తయారవుతాం. సో, దానికి ఒకటే ఒక్కటి మార్గం ఉంది ఆయుర్వేదం అండి. సో, ఆయుర్వేద అనేది ఇప్పటిది కాదండి. ఇది నేచురల్ ఇమ్యూనిటీ అండి. సో, ఇది మనకి అంటే భగవంతుడిచ్చే ఒక వరం అండి. నేచర్ అంటే ఈ ప్రకృతి నుంచి పొందే సహజ సిద్ధమైన ఏవైతే ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయో వాటి ద్వారా ఆయుర్వేదం అనేది మనకి ఎన్నో విధాలుగా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఆయుర్వేదాన్ని మనం చూసుకున్నట్లయితేనండి, ఇప్పుడు మనం చాలామంది సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇవున్నాయి, అవున్న క్వెషన్స్ ఏస్తున్నారండి. యాక్చువల్‌గా ఆయుర్వేద అనేది 5000 సంవత్సరాల క్రితమే ఆయుర్వేదాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీన్ని మీరు మన వేదాలు ఏవైతే ఉన్నాయో, వేదాల్లో మీరు తీసి చదివినట్లయితే ఆయుర్వేదం ఎంత పెద్ద రోల్ చేసిందో ప్రతి ఒక్కరికి అర్థమవుతదండి. సో, అలాగే ఆయుర్వేద అంటే మనం జీవించే ఒక విధానం. దాన్నే జీవన శాస్త్రం అంటారు. సో, ద సైన్స్ ఆఫ్ లైఫ్ అండి. ఈరోజు ఆయుర్వేద కోసం ఎవరికీ తెలియట్లేదు. కానీ ఆయుర్వేద అనేది పురాతన కాలంలో మనకి చూసుకున్నట్లయితే గొప్ప గొప్ప మహర్షులండి. ఈ ప్రపంచానికి ఆయుర్వేద అంటే మెడిసిన్‌ని పరిచయం చేసిందే చరక మహర్షి అండి. అలాగే ఈ ప్రపంచానికి సర్జరీని పరిచయం చేసింది సుశ్రుతుడండి. సో, మన దేశంలో ఇంతవరకు చరకుడంటే ఎవరో, సుశ్రుతుడంటే ఎవరో చాలా మందికి తెలీదండి. కానీ మెల్బోర్న్‌లోనండి ఎవరైతే సుశ్రుతుడు ఉన్నారో ఆయన్ని స్టాచ్యూని పెట్టి ఒక హాస్పిటల్ అంటే ఒక కాలేజ్ నడుపుతున్నారండి. ఒకసారి ఆలోచించండి. ఆస్ట్రేలియా ఒక కాలేజ్‌లోన స సర్జియన్స్ ఇన్ మెల్బోర్న్‌లో ఉన్నదండి. సుశ్రుతుని యొక్క స్టాచ్యూ పెట్టి కాలేజ్‌లో వాళ్ళు ఎంత దీనిగా అంటే వాల్యూ ఇస్తున్నారో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. సో, దీని నుంచి మనం తెలుసుకుందాం ఆయుర్వేదం ఇంకా బెస్ట్ ఏంటి, ఇంకా బెటర్‌గా మనం ఎలా యూజ్ చేయాలి. ఆయుర్వేద అనేది మూడింటి పైన ఆధారపడి మనం డిసైడ్ చేస్తుందంటే వాత, పిత్త, కఫ దోషాల నుంచి. ఈ 3 దోషాల నుంచి ఎవరైతే అంటే ఈ 3 దోషాల నుంచి సేఫ్‌గా ఉంటారో వాళ్ళు హెల్తీగా ఉంటారు. అలాగే ఈ మూడింట్లో ఏది ఇన్‌బాలెన్స్ అయినా సరే మనిషి ఆరోగ్యం అనేది క్షీణించడం మొదలవుతదండి. సో, వీటిని త్రిదోషాస్ అంటారు. సో, ఈ త్రిదోషాస్ ఎప్పుడైతే ఇన్‌బాలెన్స్ అవుతాయో 180 రకాల డిసీజెస్ వచ్చే అవకాశాలున్నాయి ఫ్రెండ్స్. సో, 180 రకాలంటే అందులో 28% డిసీజెస్ ఏంటంటే కఫ్ రిలేటెడ్ డిసీజెస్ అండి. అలాగే 46-50% డిసీజెస్ ఏవైతే ఉన్నాయో
పిత్త రిలేటెడ్ డిసీజెస్ ఉన్నాయి. గ్యాస్ రిలేటెడ్ డిసీజెస్ ఉన్నాయి. అలాగే 80% డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాత రిలేటెడ్ డిసీజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో, మరి మనం ఇవన్నీ కారణం ఏంటంటే, మన బాడీ కోసం ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, మనం ఏదైతే వెల్‌నెస్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాం, మనం పబ్లిక్‌కి అవేర్‌నెస్ ఇస్తున్నాం. సో, అవేర్‌నెస్ ఇస్తే ఫస్ట్ మనకి తెలియాలి. అసలు మన బాడీ ఎనాటమీ ఏంటి? మన బాడీ సిస్టమ్ ఏంటి? ఇప్పుడు మీకెవరో చెప్పారు నాకు బాగా అంటే దగ్గొస్తుందన్నారనుకోండి. సో, దగ్గెక్కువొస్తుందంటే, ఆ దగ్గనేది శరీరంలో ఏ ఆర్గన్ వలన అంటే బేస్ చేసి ఆ దగ్గు అనే సమస్య ఏర్పడుతుంది. అలాగే ఎవరికి కిడ్నీ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో, చాలా మందికి కిడ్నీ కోసం తెలీదండి. చాలా మందికి హార్ట్ కోసం తెలీదు. చాలా మందికి లివర్ కోసం తెలీదు. చాలా మందికి లంగ్స్ కోసం తెలీదు. సో, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఫస్ట్ మనం చూద్దామండి. మన శరీరం ఏదంటే యాటమ్స్ ద్వారా తయారవుతుందండి. ఈ యాటమ్స్ అన్నీ చిన్న చిన్న యాటమ్స్ అన్నీ కూడా ఒక దగ్గర అయిన తర్వాత మాలిక్యూల్స్ ఏర్పడతాయి. ఈ మాలిక్యూల్స్ అన్నీ కనెక్ట్ అయిన తర్వాత ఒక సెల్ ఏర్పడుతుందండి. ఆ సెల్ నుంచి టిష్యూస్ నుంచి ఆర్గన్ సిస్టము, చివరికి మన ఆర్గానిజం అండి. మన బాడీ అండి. సో, ఈ బాడీ అనేది చూసుకున్నట్లయితే ఇది పక్కనున్నది చూసారండి? సో, ఈ విధంగా ప్రతి యాటము, ప్రతి సెల్ కూడా మన శరీరంలో ఇదే విధంగా మూవ్ అవుతుంటాయండి. కానీ ఈ స్ట్రక్చర్ మనకి ఏర్పడడం వల్ల వీటి యొక్క ఫంక్షనింగ్ మనకు తెలీదు. వీటి ఫంక్షనింగ్ ఎప్పుడైతే ప్రాబ్లమ్ అనేది ఏర్పడతదో అప్పుడే మన హెల్త్ అనేది ప్రాబ్లమ్స్‌గా మొదలవుతది. సో, మనకి ఎక్స్‌టర్నల్‌గా మన శరీరం కోసం మనందరికీ తెలుసు. కానీ ఇంటర్నల్‌గా మన శరీరం కోసం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. సో, దీన్ని ఇక్కడ ఏదైతే చూడండి ఫ్రెండ్స్, దీన్ని లివర్ అంటారండి. సో, దీన్ని ప్యాంక్రియాస్ అంటారు. సో, లివర్ ఫంక్షనింగ్ ప్రాబ్లమ్ గాని వచ్చిందనుకోండి, చాలా వరకు కూడా ఎక్కువగా ఏంటంటేనండి, చాలా మందికి లివర్ ఫంక్షనింగ్ ప్రాబ్లమ్ వస్తే వామిటింగ్స్ ఒస్తాయి. ఇదెందుకంటే ఇది మెయిన్ గేట్ అండి. మన శరీరంలోకి వెళ్ళే ఫుడ్ ఏదైతే ఉందో, ఆ ఫుడ్‌ని మన శరీరానికి అవసరమైన ఫుడ్డా? లేకపోతే అది అనవసరమా? సో, అవసరమైన ఫుడ్ అయితే లోపలికి పంపిస్తది. అనవసరం ఫుడ్ అయితే దాన్ని వామిటింగ్ ద్వారా బయటికి పంపించేస్తది ఫ్రెండ్స్. సో, లివర్ అనేది 24/7 వర్క్ చేస్తూనే ఉంటది. సో, ఎప్పుడైతే లివర్ ఫంక్షనింగ్ ప్రాబ్లమ్ వచ్చిందో, మీకు ఇండైజెషన్ ప్రాబ్లమ్ వస్తది. హెపటైటిస్ బి ప్రాబ్లమ్ వస్తది. ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలున్నాయి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్యాంక్రియా అండి. దీన్ని అంటారు ప్యాంక్రియా అని. కనిపిస్తుందండి అందరికి? నా కర్సర్ తిప్పుతున్నాను. సో, ఈ ప్యాంక్రియా ఏదైతే ఉందో, ప్యాంక్రియా అనేది ఇన్సులిన్‌ని ప్రొవైడ్ చేస్తదండి. ఇన్సులిన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతదో, ఈ ఇన్సులిన్ అనేదేంటంటే, మన శరీరంలో ఉండే సెల్స్‌కి ఒక కీలా పనిచేస్తదండి. సో, ఇన్సులిన్ ఎప్పుడైతే సెల్స్‌ని టచ్ చేస్తదో, సెల్స్‌ని ఓపెన్ చేస్తదో, ఈ సెల్స్ ఓపెన్ అయితే మన బాడీలో ఏదైతే బ్లడ్‌తో గ్లూకోజ్ ఏదైతే ఉంటుందో, ఈ గ్లూకోజ్ అనేది సెల్స్‌లోనికి ఎంటర్ అయితే అప్పుడు ఒక స్పార్క్ అనేది ఏర్పడతది. ఆ స్పార్క్ వల్లనే ఈరోజు మనం ఎనర్జిటిక్‌గా ఉన్నాం, తిరగగలుగుతున్నాం, పని చేయగలుగుతున్నాం అంటే 24/7 అనేది మన బ్లడ్‌లో ఏదైతే గ్లూకోజ్ ఉందో, గ్లూకోజు, కాల్షియం ఈ 2 సెల్స్‌లో ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో అప్పుడే మనం ఎనర్జిటిక్‌గా ఉంటామండి. కానీ ఎప్పుడైతే ఈ ప్యాంక్రియా అనేది ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం మానేస్తదో, సో, అప్పుడు ప్రాబ్లమ్ అనేది మొదలవుతది. దాన్ని డయాబెటిస్ అంటారండి. సో, ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోతే డయాబెటిస్ పెరుగుతది. డయాబెటిస్ వలన ఎన్నో రకాల ఇష్యూస్ అనేది మనకి ఏర్పడతాయి ఫ్రెండ్స్. కాబట్టి ఇన్సులిన్ ఉత్పత్తి చేయాలంటే దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన లివర్‌ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఇక లంగ్స్ అండి. ఈరోజు మనం చూస్తున్నాం. మనం శ్వాస తీసుకోవాలన్నా, శ్వాస విడిచిపెట్టాలన్నా సరే లంగ్స్ తాలూకు చాలా యూజ్‌ఫుల్‌నెస్ ఉందండి. సో, లంగ్స్ ఎప్పుడైతే మనం తీసుకునే శ్వాస ఏదైతే ఉందో దాన్ని ఫిల్టర్ చేసి, ఆ ఎయిర్‌ని, ఆక్సిజన్‌ని ఫిల్టర్ చేసి హార్ట్‌కి పంపిస్తదండి. హార్ట్ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్‌గా చేసుకొని ఏదైతే అన్‌పొల్యూటెడ్ బ్లడ్‌ని తీసుకొని అంటే ఈ ఆక్సిజన్‌ని తీసుకొని అది బ్లడ్‌లో కలిపి మన శరీరంలో ఉండే ప్రతి అంటే అవయవానికి కూడా సప్లై చేస్తదండి. ఇక మనకి చూసుకుంటే డైజెస్టివ్ సిస్టమ్ అండి. ఈ డైజెస్టివ్ సిస్టమ్ మనకి చూసుకున్నట్లయితే డైజెస్టివ్ సిస్టమ్ పర్ఫెక్ట్‌గా లేదనుకోండి,
చాలా రకాల ప్రాబ్లమ్స్ ఒస్తాయండి. సో, డైజెస్టివ్ సిస్టమ్‌కి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం అంటే డైరెక్ట్ ప్లాన్ చెప్పుకున్నప్పుడు మనం మాట్లాడుకుందాం. సో, ఎప్పుడు కూడా ఫుడ్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే హార్ట్ ఫంక్షనింగ్ కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో, మనం హార్ట్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బ్లాకేజెస్ ఎప్పుడైతే ఏర్పడతాయో బ్లడ్ సెల్స్ మనకి ఎర్ర రక్త కణాలు, అలాగే తెల్ల రక్త కణాలు ఎలాగైతే ఉంటాయో, అలాగే మనకి జఠరికలు, ధమనికలు ఉంటాయండి. ఇవి బ్లడ్‌ని హార్ట్‌కి తీసుకొనొస్తాయి. లంగ్స్ నుంచి మళ్ళీ ఏదైతే బ్లడ్ ఇంప్యూర్ అవుతుందో దాన్ని మళ్ళీ లంగ్స్‌కి తీసుకెళ్ళి ఇది ఒక ప్రాసెస్ నడుస్తూనే ఉంటదండి. బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అనేది. సో, ఇక ఇవి చూసుకున్నట్లయితే అంటే కిడ్నీస్ అండి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆర్గన్స్ అండి. సో, వీటిని మనం పర్ఫెక్ట్‌గా గాని అంటే ప్రాపర్‌గా గాని మనం సెక్యూర్ చేసుకోపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ గాని అంటే ఏర్పడడానికి స్టమక్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, వామిటింగ్స్ ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ మనకి ఎదురవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, అయితే వీటన్నిటిని కూడా మనం ప్రాపర్‌గా సేఫ్‌గార్డ్ చేయడానికి మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మనం తెలుసుకుందామండి. మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో యూనిక్ సెల్లింగ్ పాయింట్ అండి. సో, యూఎస్‌పీ ఏంటంటే ఇవి కంప్లీట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అప్రూవల్‌తో తయారైన ప్రొడక్ట్స్ అండి. ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి దీని ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అప్రూవల్ ఇస్తుంది. సో, మనకి చూస్తుంటే టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక న్యూస్ కూడా రిలీజ్ చేసిందండి. బై ఆయుర్వేదిక్ డ్రగ్స్ విత్ ఆయుష్ మార్క్. ఆయుష్ మార్క్‌తో ఉండే ఏవైతే ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేస్తారో అవి 100% నేచురల్, 100% ఆయుర్వేద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని సర్టిఫై చేస్తుందని మనకి ఆహ్, ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా రూల్ చేస్తుందండి. ఇక చూసుకున్నట్లయితే మన ప్రొడక్ట్స్ యొక్క 10 క్వాలిటీస్ మనం తెలుసుకుందామండి. సో, మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో 100% వెజ్ క్యాప్సూల్స్ అండి. గోల్డెన్ వెజ్ క్యాప్సూల్స్ మన ప్రొడక్ట్స్ అంటే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే అకార్డింగ్ టు మన ప్రొడక్ట్ డిజైన్ అవుతుంది ఏంటంటే ఏపీఐ రూల్ అండి. ఆయుర్వేదిక్ ఫార్మకోపీ ఆఫ్ ఇండియా రూల్‌ని మనం బేస్ చేస్తున్నాం. అలాగే నోవెల్ కాంబినేషన్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ మన ప్రొడక్ట్‌లో యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్ బెస్ట్ క్వాలిటీ ఇంగ్రీడియెంట్స్‌ని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్యాచ్ టు బ్యాచ్ ఫింగర్ ప్రింటింగ్ టెస్ట్ ద్వారా మనకి ప్రొడక్ట్ డిజైన్ అవ్వడం జరుగుతుంది. అలాగే బెస్ట్ క్వాలిటీ హెర్బ్స్‌ని మనం యూజ్ చేస్తున్నాం. అలాగే ఇన్నోవేటివ్ ప్రాసెస్ ద్వారా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇన్నోవేటివ్ ప్రాసెస్ అంటే ఏంటంటే చాలా అంటే కేర్‌గా తీసుకొని ప్రతీదీ కూడా అంటే కంప్లీట్ అంటే సైంటిఫిక్ అంటే సైంటిఫిక్ ప్రాసెస్‌లో దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన ప్రొడక్ట్ ప్యాకేజింగ్ కూడా ఇంటర్నేషనల్ ప్యాకేజింగ్ ఉంటది. అలాగే మన ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో ఇండియాలోనే ద బెస్ట్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి. పుష్పం ల్యాబ్స్ సార్ అదే సార్. అదే అంటున్నాను. సో, 'పుష్పం ల్యాబ్స్' అండ్ 'ముల్తానీ ల్యాబ్స్‌లో' తయారైన ప్రొడక్ట్స్ అండి. సో, మనం చూసుకున్నట్లయితే మన ప్రొడక్ట్స్ డిజైనింగ్ కూడా ఇండియాలోనే బెస్ట్ సైంటిస్ట్ తయారు చేస్తున్నారు. మన ప్రొడక్ట్స్‌కి అన్నింటికి కూడా అండి. మాక్సిమం మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్‌తో మన ప్రొడక్ట్స్ డిజైన్ అవుతున్నాయండి. సో, ఇది మెయిన్ దీని ఉద్దేశ్యం ఏంటంటే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే ఒక ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఒక నినాదం ద్వారా మనం ఇండియాలోనే ప్రొడక్ట్స్‌ని డిజైన్ చేసి, ఇండియాలోనే ద బెస్ట్ క్వాలిటీ డిజైన్ చేసి, వరల్డ్ వైడ్ ప్రమోట్ చేస్తున్న ఆయుర్వేద సప్లిమెంట్స్ మనం తయారు చేస్తున్నామండి. సో, రియల్లీ వండర్‌ఫుల్ అండి. సో, వీటికి కావాల్సిన అన్ని రకాల సర్టిఫికేట్స్ మన దగ్గరున్నాయి. అలాగే 2019లో కూడా బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ అవార్డ్ మన ప్రొడక్ట్స్‌లో ఎలిమెంట్స్ వెల్‌నెస్ బ్రాండ్‌కొచ్చింది. అలాగే 2022లో కూడా బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ మన ప్రొడక్ట్‌కొచ్చిందండి. ఎలిమెంట్స్ వెల్‌నెస్‌కే. అలాగే ఇప్పుడు 2024లో కూడా బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ అవార్డ్ మనకే వచ్చిందండి. కంటిన్యూయస్‌గా మనం బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ అవార్డ్ తీసుకున్నాం అంటే కారణం ఏంటంటే, మన ప్రొడక్ట్స్ డిజైన్ చేసిన మన పవర్‌ఫుల్ సైంటిఫిక్ ప్యానెల్ అండి. డాక్టర్ డిబిఎన్ నారాయణ గారు. ఈయనకి 44 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఈయన ఆర్&డి డిపార్ట్‌మెంట్‌కి సార్ కొంచెం ఆడియో ఆఫ్ చేసుకోండి సార్ ప్లీజ్. ఎవరైతే సౌండ్ తగ్గించండి ప్లీజ్ అండి. సో, అలాగేనండి డాక్టర్ ఎస్‌కే శర్మ గారు. ఈయన కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, డబ్ల్యూటీఓ, యూఎస్ ఎఫ్‌డీఎస్ఏలోన
ఈయన ప్రెస్టీజియస్ అంటే డాక్టర్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డాక్టర్ ఎస్‌బి పట్నాకర్. ఈయన కూడా యూరాలజిస్ట్. సో, ఈయనకి కూడా 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అవ్ సార్ కొంచెం శివ గారు, శివ గారు కొంచెం మీరు ఆడియో ఆఫ్ చేసుకోవాలండి. ప్లీజ్ అండి. అది తీయడానికి మన దగ్గర ఇది లేదు. సరేనండి. మన పని మనం చేద్దాం. ఓకేనండి. సో, ఎనీహౌ అంత బ్యాక్ చేస్తున్నాను సార్. ఓకే సార్. కొంచెం ఓకేనండి. అలాగే మనకి డయాబెటిక్ మీద ఒక ప్రొడక్ట్ ఉందండి. దాన్ని డాక్టర్ పీటర్ జోస్లింగ్ గారు మనకి డిజైన్ చేయడం జరిగింది. అలాగే మనకి రెప్టోకస్ బ్రెట్ ల్యాబ్ ద్వారా మనకి పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ డిజైన్ చేసిన బిగ్ పర్సనాలిటీ డాక్టర్ కేసీ గౌండెన్ గారు. అలాగే డాక్టర్ మిస్టర్ కేకే రాజేష్ గారు ప్రొడక్ట్ అండ్ మార్కెటింగ్ హెడ్. సో, వీటితో పాటు మన ప్రొడక్ట్స్‌ని మనకు యొక్క కన్జ్యూమర్స్ ఎవరంటే ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉందండి. మనకి ఏ, టైప్ బి అండ్ టైప్ సి. సో, ఈ 3 రకాలుగా మనం మన ప్రొడక్ట్‌ని ప్రొవైడ్ చేయొచ్చండి. ఫస్ట్ ఏంటంటే హెల్తీ ప్రొడక్ట్స్ అంటే మన ప్రొడక్ట్స్ ఏంటంటే మల్టిపుల్ పర్పస్‌లో యూజ్ చేయొచ్చండి. సో, ఇది హెల్తీగా ఉండేవాళ్ళు వాడుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో హెల్త్ ఇష్యూస్ రావు. అదే సో, నార్మల్ లిటిల్ బిట్ హెల్తీగా ఉండేవాళ్ళు వాడుకుంటే అంటే లిటిల్ బిట్ హెల్త్ ఇష్యూస్‌తో ఉండేవాళ్ళు వాడుకుంటే ఫాస్ట్ రిజల్ట్ ఒస్తుంది. సో, సీరియస్‌లీ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి మనం అంటే రికమెండ్ చేసేటప్పుడు ఆ ప్రొడక్ట్స్ అనేవి అంటే వాళ్ళేవైతే ఎల్లోపతి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారో దాంతో కలిపి మన ప్రొడక్ట్ వాడేలా మనం రికమెండ్ చేయాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. సో, అలాగే మన ప్రొడక్ట్స్ ఓరల్ కేర్ చూసుకున్నట్లయితే కంప్లీట్‌గా మనకి ఓరల్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో సెన్సిటివిటీ అన్ని రకాల ప్రాబ్లమ్స్‌కి మన టూత్ పేస్ట్ అనేది చాలా యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ అండి. సో, అన్ని రకాలుగా అంటే డెంటల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఆల్ రౌండ్ చెక్ అనేది ఇది ఇస్తదండి. సెన్సిటివిటీ ప్రాబ్లము, అలాగే టీత్‌లో గమ్ పోవడం వీటన్నిటికి కూడా సొల్యూషన్ ఇస్తది. నెక్స్ట్ అతి పెద్ద సమస్య ఇప్పుడున్నది ఆస్తమా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి. సో, ఆస్తమా రిలేటెడ్ ప్రాబ్లమ్‌కి ఆయుష్ వాస్ అనేది చాలా బాగా పనిచేస్తది. ఎందుకంటే పొల్యూషన్ వల్ల వచ్చే పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ అండి. సో, అలాంటి లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ నుంచి మన హెల్త్‌ని కాపాడడం కోసం ఇక్కడ సిరిస, మునక్క అండ్ కంటకారి, వస వీటిని యూజ్ చేసి తయారు చేసిన ఒక పవర్‌ఫుల్ ప్రొడక్ట్ అండి. అలాగే ములేఠి, దారు హరిద్ర అలాగే ఇవన్నీ కూడా అండి ఇంగ్రీడియెంట్స్ వీటన్నిటి కోసం మనం చెప్పుకుంటే చాలా మందికి ఈ ఇంగ్రీడియెంట్స్ కోసం తెలీదండి. సో, ఈ ఇంగ్రీడియెంట్స్ ఎవరైనా సరే డాక్టర్ అడిగితే ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ కూడా మన ప్రొడక్ట్ పైన రాసుంటే మీరు ఎవరికైనా చెప్పొచ్చండి. మీరు ప్రొడక్ట్ తీసి చదవండి. ఆ బాక్స్ చదవండి. మీకు అన్ని ఇంగ్రీడియెంట్స్ తెలుస్తాయని చెప్పేసి. సో, ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఏదైతే ఆయుష్ వాష్ యూజ్ చేయడం వలన బ్రోంకైటిస్ ప్రాబ్లమ్ ఏదైతే ఉంటే ఎవరికైనా ఆస్తమా ప్రాబ్లమ్ ఉన్నా సరే, లంగ్స్ ఇన్ఫెక్టెడ్ అయిపోయినా సరే, లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా ఉన్నా సరే, లంగ్స్‌ని క్లీన్జింగ్ చేయడం కోసం ఆయుష్వాస్ అనేది చాలా పవర్‌ఫుల్ ప్రొడక్ట్ యూజ్‌ఫుల్ అవుతదండి. సో, ఆయుష్వాస్ అనేది హాట్ వాటర్‌లో కలుపుకొని ఉదయం, రాత్రి ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి ఒక బెస్ట్ రిజల్ట్ ఉంటదండి. సో, మార్నింగ్ 2 టీ స్పూన్ మార్నింగ్ అలాగే నైట్ బెడ్ టైమ్‌లో అనమాట హాట్ వాటర్‌లో కలిపి ఇది యూజ్ చేయాలి. ఆఫ్టర్ ఫుడ్ అండి. యూజ్ చేస్తే ఐస్ వాష్ తాలూకా బెస్ట్ రిజల్ట్స్ మీరు తీసుకోవచ్చండి. అలాగే కఫ్ రిలేటెడ్ అంటే కఫ్ నీళ్ళండి. సో, ఐస్ వాష్‌తో పాటు కఫ్ నీళ్ళు కూడా యూజ్ చేయడం వలన ఇంకా అడిషనల్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ కూడా క్యూర్ చేయడం కోసం యూజ్ అవుతది. సో, ఈ కఫ్ నీళ్ళనేది మనకి డ్రై కఫ్, వెట్ కఫ్ ఎలాంటి కఫ్ రిలేటెడ్ ప్రాబ్లమ్‌నైనా రెక్టిఫై చేస్తది ఫ్రెండ్స్. నెక్స్ట్ థైరాయిడ్ అండి. ఈరోజు చూస్తున్నాం థైరాయిడ్ అనేది చాలా పెద్ద సమస్య అండి. ప్రతి ఇంట్లో థైరాయిడ్ కేసులున్నాయండి. సో, అలాంటి థైరాయిడ్ కేసులకి మనం మన థై హెల్త్‌ని
రెగ్యులర్‌గా వాడేటట్లు చేస్తే మాత్రం ఒక 3-6 మంత్స్‌లో థైరాయిడ్‌ని కంప్లీట్‌గా అంటే ఫ్యూచర్‌లో వాళ్ళు ఎటువంటి మెడిసిన్స్ యూజ్ చేయకుండా థైరాయిడ్‌ని మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంది. సో, దీంతో పాటు వాళ్ళకొక హెల్తీ లైఫ్ స్టైల్ ఇచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో, దాని తర్వాత సైక్లో అండి. సో, లేడీస్‌కి పీసీఓడీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ పీసీఓడీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్‌ని రెక్టిఫై చేయడం కోసం సైక్లో అనేది చాలా బెటర్‌గా రిజల్ట్ ఇస్తదండి. నియర్ అబౌట్ దీన్ని ఆహ్, చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. లేడీస్ సిస్ట్‌లో ఉండే అన్ని రకాల ప్రాబ్లమ్స్‌కి వాళ్ళ హార్మోన్ ఇన్‌బాలెన్స్‌ని అన్నిటిని కూడా క్యూర్ చేసి వాళ్ళకొక హెల్తీ లైఫ్ స్టైల్‌ని ఇస్తది ఫ్రెండ్స్. సో, అలాగే యాంటీ అలర్జీ అండి. ఈరోజు చూస్తున్నాం చాలా మందికి రకరకాల మనం తీసుకునే ఫుడ్స్ వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అవి రకరకాల ఇష్యూస్‌గా మారుతున్నాయి. అలెర్జీస్‌గా మారుతున్నాయి. ఆ అలెర్జీస్‌ని క్యూర్ చేయడం కోసం ఈ యాంటీ అలెర్జీ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఈ యాంటీ అలెర్జీ మీరు గాని రిఫర్ చేసినట్లయితే సో, అది ఎలా చేయాలంటే బిఫోర్ మీల్స్ అండి. బిఫోర్ ఫుడ్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఒక 2 అంటే ఒక 1-2 టీ స్పూన్ అంటే ఒక 10 ఎంఎల్ వరకు కూడా మనం ఇది యాంటీ అలర్జీని రిఫర్ చేసినట్లయితే, వాళ్ళకి అలర్జీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మ్యాన్ శక్తిమాన్ అండి. పురుషుల్లో ఉండే రకరకాల ఇష్యూస్ ఉన్నాయండి. సో, పురుషుల్లో పిల్లలు కలగని సమస్య, అలాగే ఇన్‌ఫెర్టిలిటీ ప్రాబ్లము, సెక్సువల్ ప్రాబ్లము. సో, ఆ సమస్యలన్నీ కూడా దూరం చేస్తదండి. నెవర్ రెడీ ఎవర్ రెడీగా చేస్తదండి. ఒక 40 డేస్ రెగ్యులర్‌గా ఎవరైతే ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేస్తారండి 40 డేస్ సో, నెవర్ రెడీ నుంచి ఎవర్ రెడీగా మారుతారండి. సో, వీటితో పాటు చాంపియన్ తైలం అండి. సో, కంప్లీట్ మసాజ్ ఆయిల్ అండి. సో, దీని ద్వారా ఎన్నో రకాల బాడీ పెయిన్స్ అలాగే ఆహ్, చుండ్రు సమస్యలు ఇవన్నీ కూడా నివారణ చేయడం కోసం చాంపియన్ ఆయిల్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సార్ ఇప్పుడు మీరు ఆన్ చేశారు కదండీ! ఓకే. ఆ! థాంక్ యూ అండి. థాంక్ యూ అండి. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితేనండి లైఫ్ అండి. డయాబెటిస్‌కి ఒక రాంబాణం అండి. చెప్పండి సార్. సింప్టమ్స్ సార్. సో ఓకే సార్. ఓకే. ఓకే. మీకు ఇవన్నీ కూడా మీకు జస్ట్ అంటే ఈ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత మీకు కంటిన్యూ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. వెయిట్ చేయండి సార్. సార్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్ ఆఫ్టర్ థిస్ ప్రోగ్రామ్. ఐ నో సార్. బట్ ఐ విల్ టెల్ యూ ఆఫ్టర్ ప్రెజెంటేషన్ బికాజ్ ఇట్ విల్ టేక్ టైమ్ సార్. ఓకే సార్. ఇట్ విల్ టేక్ టైమ్. సో, ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. వాట్ ఆర్ ద సింప్టమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఐ విల్ టెల్ యూ. Please wait till the end of this program. After that, you will ask any doubts. Okay, sir? రైట్ సార్. థాంక్ యూ. అంతా అయిపోయిన తర్వాత మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తానండి. ఓకే సార్. సో, అయితే డయాబెటిస్ కోసం అండి. ఒక రాంబాణంగా ఇది యూజ్‌ఫుల్ అవుతుందండి లైఫ్ అనేది. సో, 100% మనకి ఎలిసిన్‌తో తయారు చేసిన ప్రొడక్ట్ అండి. సో, ఇది వెల్లుల్లి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఎలిసిన్‌ని ఫార్మేషన్ చేశారు. సో, ఎలిసిన్ ఎప్పుడైతే ఇది మన శరీరంలోకెళ్తుందో, మన బాడీలో ఏదైతే మన బాడీలో ఏదైతే ఇన్సులిన్ అంటే ఉత్పత్తి అనేది జరగడం కోసం ఇది సపోర్ట్ చేస్తుంది. దాని ద్వారా డయాబెటిస్‌ని కంట్రోల్ చేయొచ్చండి. 100% పేటెంటెడ్ ప్రొడక్ట్ అండి. నెక్స్ట్ వెయిట్ మేనేజ్‌మెంట్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయండి. వెయిట్ లాస్ కోసం సో, 100% రిజల్ట్ ఓరియెంటెడ్ ప్రొడక్ట్ ఉంది మనకి. సో, ప్రతిదానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాటిని మనం ఇచ్చేసుకున్నట్లయితే మనం యూజ్‌ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫీలింగ్ సిరప్ అండి. అండ్ క్యాప్సూల్స్ అండి. ఎవరైతే ఎనిమిక్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నారో, సో, ఆ ఎనిమిక్ ప్రాబ్లమ్‌ని రెక్టిఫై చేయడం కోసం ఈ ఫీలింగ్ సిరప్ అండ్ క్యాప్సూల్స్‌ని మనం రిఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కాల్షియం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి టీత్స్, బోను, హెయిర్ ఇవన్నీ కూడా ఇష్యూస్ అవుతుంటాయి. వాటి నుంచి కాపాడడం కోసం నాట్షియంని మనం రిఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రోటీన్ పౌడర్స్ అండి.
ఎవరికైతే ప్రాపర్ ప్రోటీన్ సప్లిమెంట్ అవైలబుల్ అవ్వట్లేదో, సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మాక్సిమం పీపుల్ అండి న్యూట్రిషన్ లోపంతోని, ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారండి. అటువంటి వాళ్ళకి మనం ఈ ప్రోటీన్ పౌడర్‌ని మనం రిఫర్ చేయడం జరుగుతుంది. 80% ప్రోటీన్ వాల్యూ మీకు దొరుకుతుందండి. మార్కెట్‌లో 80% ప్రోటీన్ వాల్యూ దొరికిన ప్రోడక్ట్ అనేది చాలా అరుదండి. ఒకవేళ దొరికినా సరే నియర్ అబౌట్ 5,000, 7,000 రేట్‌లో ఉంటది. కానీ మనం ఇక్కడ నామినల్ ప్రైస్‌తో ఇవ్వడం జరుగుతుంది. సో, నెక్స్ట్ స్పిరులినా గోల్డ్ కంప్లీట్ ఎనర్జీని బూస్ట్ చేసే మల్టీ విటమిన్స్, మల్టీ ఫంక్షనింగ్‌గా ప్రొడక్ట్ అనేది యూజ్‌ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కవచ్ ప్రాస్ అండి. పిల్లల్లో ఇమ్యూనిటీని డెవలప్ చేయడమే కాకుండా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం ఇందులో కేసర్‌ని కూడా యూజ్ చేసి డిజైన్ చేసిన ఒక బెస్ట్ ప్రొడక్ట్ అండి. సో, కవచ్ ప్రెస్ కంప్లీట్ బేబీ టు బాబా వరకు కంప్లీట్ ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది. వాళ్ళ బాడీలో హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో లివర్ అండి. సో, లివ్ అగైన్ అండి. లివర్ రిలేటెడ్ ఇష్యూస్ కోసం ఈ లివ్ అగైన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఎసిడిటీస్ అలాగే హెపటైటిస్‌ని కంట్రోల్ చేస్తుంది. అలాగే లివర్‌ని నార్మలైజ్ చేస్తుందండి. లివర్ ఫంక్షనింగ్‌ని నార్మలైజ్ చేస్తుంది. సో, దీనికి ఎన్నో రకాల ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేశారండి. రేవంచిని, కాల్మేగ్, కూటకి, ఆమ్లటస్ అలాగే లివర్ అనేది మనకి స్లగ్గిష్ అండ్ ఫ్యాటీ లివర్స్ ఉంటాయండి. సో, రెండింటి పైన యూజ్‌ఫుల్ అవుతుందండి ఈ ప్రొడక్ట్ అండి లివ్ అగైన్. మీది లివర్ స్లగ్గిష్ అయిపోయినా సరే దాన్ని నార్మలైజ్ చేస్తుంది. ఫ్యాటీ అయిపోయినా సరే నార్మలైజ్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇన్ఎఫెక్టివ్ అంటే హెపటైటిస్ నుంచి కూడా కాపాడుతుంది. హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ ఈ నుంచి లివర్ ఫంక్షనింగ్‌ని పర్ఫెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే మీరు చూడొచ్చు లివెగన్స్ ఏవైతే ఎవరైతే యూజ్ చేస్తారండి, సో వాళ్ళు అడల్ట్స్ గాని, చిల్డ్రన్స్ గాని చూసుకున్నట్లయితే సిరప్ అయితే 10 ఎంఎల్ టు 15 ఎంఎల్ అడల్ట్స్ యూజ్ చేయాలి. ఆఫ్టర్ మీల్స్ అండి. సో, ఆఫ్టర్‌నూను అండ్ నైట్ అండి. అలాగే చిల్డ్రన్ అయితే 5 ఎంఎల్ అండి ఆఫ్టర్‌నూన్ అండ్ నైట్. చిల్డ్రన్ ఎవరంటే అబోవ్ 7 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఈ లివెగన్‌ని మనం రిఫర్ చేయొచ్చండి. అలాగే లివెగన్స్ క్యాప్సూల్స్ అండి. ఓన్లీ ఫర్ అడల్ట్స్‌కి మనం రిఫర్ చేయాలి. సో, ఆఫ్టర్ ఫుడ్డే వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో, దీని నుంచి లివర్ రిలేటెడ్ అన్ని ఇష్యూస్ నుంచి కాపాడి ఒక హెల్తీ లివర్‌ని మనం ఈ ప్రొడక్ట్ యూజ్ చేయడం ద్వారా పొందగలుగుతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. కఫ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉందనుకోండి. కఫ్, కౌచ్ ప్రెస్, ఐశ్వాస్, లివెగన్ సో, వీటిల్లో ఏవిస్తే కఫ్‌ని కూడా క్యూర్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటేనండి హార్ట్ ప్రాబ్లమ్స్ అండి. ఈరోజు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ మనం చూసుకున్నట్లయితే చాలా పెరుగుతున్నాయండి. సో, హార్ట్ బ్లాకేజెస్ ఇవన్నిటిని కూడా కాపాడడం కోసం సో, మనకి హార్ట్ ఫంక్షనింగ్ ఏదైతే ఉందో ఫంక్షనింగ్‌ని పర్ఫెక్ట్ చేయడం కోసం, అలాగే హార్ట్ యొక్క ఏదైతే పంపింగ్ సిస్టమ్ గాని, హార్ట్‌లో బ్లాకేజెస్ లేకుండా బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అవ్వడం కోసం మన ప్రొడక్ట్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుందండి. సారీ. సో, దీనికేంటంటే ఒక హెల్తీ హార్ట్ కావాలంటే అంటే 5 ఇవి రీజన్స్ కావాలండి. 5 ఇవి కావాలి. స్ట్రాంగ్ హార్ట్ మజిల్స్ ఉండాలి. అలాగే క్లాగింగ్ అనేది బ్లడ్ వెసల్‌లో ఉండకూడదు. అలాగే స్ట్రాంగ్ బ్లడ్ వెసల్స్ తయారవ్వాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాపర్ సర్క్యులేషన్ సిస్టమ్ అనేది మన బాడీలో జరగాలి. బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్. అలాగే హార్ట్‌లో ఎటువంటి ఇన్‌ఫ్లమేషన్ ఉండకూడదండి. హార్ట్‌లో అంటే వాపు అనేది ఏర్పడకూడదు. అలాంటప్పుడు మనం హెల్తీగా ఉంటాం. సో, అలాంటి అన్ని సమస్యల కోసం హార్ట్ రిలేటెడ్ అన్ని రకాల ఇష్యూస్‌కి మన ప్రొడక్ట్ అనేది ఒక పవర్‌ఫుల్ ప్రొడక్ట్ ఉందండి. కాల్డ్ వెల్ హార్ట్ అండి. సో, ఒక్క నిమిషం అండి. ఎవరు హలో! స సార్ నమస్తే సార్. నేను చిన్న మీటింగ్‌లో ఉన్నాను సార్. మీకొక హాఫ్ అన్ అవర్ తర్వాత చేస్తాను సార్. రైట్ సార్. సో, రైట్ ఫ్రెండ్స్. సో, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ నుంచి కాపాడడం కోసం వెల్ హార్ట్ ఒక పవర్‌ఫుల్ ప్రొడక్ట్ అండి. మీ ఇల్ హార్ట్‌ని కూడా వెల్ హార్ట్‌గా తయారు చేస్తదండి. దీనికి కంటిన్యూయస్‌గా ఒక 3 మంత్స్ ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేసినట్లయితే దీంతో పాటు బ్లడ్ ప్యూరిఫైయర్‌ని మీరు యూజ్ చేస్తే బెటర్ రిజల్ట్స్ పొందొచ్చు. సో, దీనికి కొన్ని ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ చెప్పుకుంటే మనకి ఈ పూట చాలదు. సో, మీ ఇల్ హార్ట్‌ని వెల్ హార్ట్‌గా తయారు చేసిన ఒక పవర్‌ఫుల్ ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే అండి ఎలిమెంట్స్ వెల్‌నెస్ వెల్ హార్ట్ అండి. సో,
నెక్స్ట్ మనం చూడొచ్చు దీని డోసేజెస్ ఆఫ్టర్ ఎప్పుడు కూడా ఫుడ్ తర్వాతనండి 1 క్యాప్సూల్ మార్నింగ్ అండ్ నైట్ తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితేనండి మన డైజెస్టివ్ సిస్టమ్ అండి. డైజెస్టివ్ సిస్టమ్‌లో మెయిన్ రోల్ చేస్తుంది ఏంటంటే మనకి త్రిఫలా అండి. త్రిఫలా యూజ్ చేయడం ద్వారా మనకి కంప్లీట్ డైజెషన్ ప్రాబ్లమ్ అనేది రెక్టిఫై చేస్తుంది. ఈ 3 వాత, పిత్త, కఫ దోషాలు ఏవైతే ఉన్నాయో వాటి మూడింటిని కూడా బ్యాలెన్స్ చేసే ఒకే ఒక్క ప్రొడక్ట్ మార్కెట్‌లో ఏదైనా ఉంది అంటేనండి త్రిఫలాకేనండి. ఆ త్రిఫలాని ఏంటంటే మనం నార్మల్‌గా తీసుకోవాలి అంటే చాలామందికి అది ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా అనీజీగా ఫీల్ అవుతారు. దాన్ని మనం క్యాప్సూల్ ఫార్మింగ్స్‌ని చేసి త్రిఫలాని ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్‌ని మనం నార్మలైజ్ చేయొచ్చు. వాళ్ళ ఇమ్యూనిటీని డెవలప్ చేయొచ్చు. అలాగే డైజెస్టివ్ సిస్టమ్‌ని అప్‌డేట్ చేసి వాళ్ళ బాడీలో ఏదైతే ఆహ్, గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉందో అన్నిటిని కూడా క్యూర్ చేయొచ్చు. దీంతో పాటు ఇమ్యూనో 3 యూజ్ చేయడం వల్ల కాన్‌స్టిపేషన్ క్యూర్ అవుతుంది. అలాగే చాలామందికి పైల్స్, ఫిస్టులా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాటిని కూడా క్యూర్ చేస్తుంది. అన్ని విధాలుగా ఈ ఇమ్యూనో 3 అనేది యూజ్‌ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూడొచ్చు హైపర్ ఎసిడిటీ అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్, లివర్ డిజార్డర్స్ ఇలాంటి అన్నింటినీ కూడా ఈ త్రిఫల్ అనేది నార్మలైజ్ చేస్తుంది. సేఫ్‌గార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ దీంతో పాటు ప్రోబయోటిక్ ఏదో ప్రొడక్ట్ ఉందండి. మన గట్ హెల్త్ ఏదైతే డైజెస్టివ్ సిస్టమ్‌లో మనకి చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు ఏవైతే ఉన్నాయో వాటిలో బ్యాడ్ బ్యాక్టీరియా ఫార్మ్ అయితే ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. బ్యాడ్ బ్యాక్టీరియా ఫార్మ్ అయితే ఎన్నో రకాల అంటే యాసిడ్స్ ఫార్మ్ అవుతాయండి. అంటే అన్‌హెల్తీ యాసిడ్స్ ఫార్మ్ అవుతాయి. వాటి వలన మనకి ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. దాన్ని క్యూర్ చేయడం కోసం ఈ ప్రోబయోటిక్ అనేది మనం రిఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి న్యూట్రిషన్ సప్లిమెంట్ మనకున్నదండి. న్యూట్రిలైఫ్ అనే ప్రొడక్ట్. దీని ద్వారా మనం కంప్లీట్ న్యూట్రిషన్‌ని సప్లై చేయొచ్చు మనం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అండి క్లీన్జింగ్ అండి. మనం మన ఇంటిని క్లీన్ చేస్తాం. మన వెహికల్స్‌ని క్లీన్ చేస్తాం. మన బాడీని కూడా క్లీన్ చేస్తామండి. కానీ ఇంటర్నల్‌గా మనం మన బాడీని క్లీన్ చేయగలుగుతున్నాం. సారీ. ఈరోజు మనం మన ఇంటిని ఎంతగా క్లీన్ చేసుకుంటాం మన ఆరోగ్యం అంత బావుంటది. సేమ్ టైమ్ మన శరీరాన్ని కూడా మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. శరీరాన్ని ఎప్పుడైతే మనం ఇంటర్నల్‌గా క్లీన్ చేస్తామో, మనం ఇంకా హెల్తీగా ఉంటాం. అలాంటి ఇంటర్నల్ క్లీన్జింగ్ ఏదైతే ఉందో, ఆ ఇంటర్నల్ క్లీన్జింగ్ చేయడం కోసం మనకి ఒక పవర్‌ఫుల్ ప్రొడక్ట్ ఉందండి. ఎందుకంటే ఇంటర్నల్ క్లీన్జింగ్ చేయాలి. మనం ఎన్నో రకాల ఫుడ్స్ తీసుకుంటున్నామండి. ఎంతో అంటే రకరకాల జాగాల్లో వాటర్ తీసుకుంటున్నాం. అలాగే కంటామినేటెడ్ ఫుడ్ తీసుకుంటున్నాం. జంక్ ఫుడ్స్ తీసుకుంటున్నాం. ఇలాగా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ మనం అంటే ఫుడ్స్ ద్వారా మనం ఇంటర్నల్‌గా టాక్సిన్స్ అనేవి ఏర్పడతాయండి. ఆ టాక్సిన్స్‌ని క్లియర్ చేయడం కోసం మన దగ్గర ఒక పవర్‌ఫుల్ ప్రొడక్ట్ ఉందండి. కాల్డ్ డైలీ డీటాక్స్ అని. కంప్లీట్ మనకి బాడీలో ఉండే అన్ని టాక్సిన్స్‌ని డీటాక్సిఫై చేస్తది. ఇది 1 మంత్ ఎవరైనా సరే ఫస్ట్ ఏ ప్రొడక్ట్ యూజ్ చేసినా ఫస్ట్ 1 మంత్ ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేసి రిమైనింగ్ ప్రొడక్ట్స్ గాని యూజ్ చేసినట్లయితే వాళ్ళు బెటర్ రిజల్ట్స్ పొందుతారండి మన ప్రొడక్ట్స్ తాలూకా రిజల్ట్స్‌ని. సో, ఇందులో ఏవైతే కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయో వీటి వలన హార్ట్ క్లీనింగ్ అవుతుంది, కిడ్నీ క్లీనింగ్ అవుతుంది, బ్రెయిన్ క్లీనింగ్ అవుతుంది. అలాగే ప్యాంక్రియాస్ క్లీనింగ్ అవుతాయి, లివర్ క్లీనింగ్ అవుతుంది. ఇలా ఎన్నో రకాలుగా మన శరీరంలో ఉండే ప్రతి ఆర్గాన్‌ని కూడా క్లీన్ చేస్తుందండి ఈ డైలీ డిటాక్స్ ఫ్రెండ్స్. అలాగే ఇది కూడా డోసేజ్ ఆఫ్టర్‌నూన్ ఫుడ్ అండి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటండి నైటు. ఫుడ్ తర్వాత తీసుకోవచ్చు. నెక్స్ట్ వీటితో పాటు కిడ్నీ ప్రాబ్లమ్స్ అండి. ఈరోజు కిడ్నీ స్టోన్స్ చాలా పెద్ద సమస్య అండి. కిడ్నీ స్టోన్స్ ఎక్కువ రావడం వల్ల ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. సో, వీటితో పాటు ఇలాంటి కిడ్నీ స్టోన్స్‌ని క్యూర్ చేయడం కోసం స్టోన్స్ 4 టైప్స్ వస్తాయండి. ఎక్కువ కాల్షియం దీని వలన కూడా మనకి కిడ్నీ స్టోన్స్ వస్తాయి. అలాగే స్ట్రెవైజ్ స్టోన్స్ వస్తాయి. అలాగే బ్రషైట్ అని మనం తీసుకునే ఫుడ్ కూడా కొన్ని దగ్గరలో స్టక్ అయిపోయి కూడా దానివల్ల అలాగే యూరిక్ యాసిడ్ స్టోన్స్ అండి. ఈ అన్ని రకాల స్టోన్స్‌ని కూడా క్యూర్ చేయడం కోసం మన దగ్గర ఒక ప్రొడక్ట్ ఉందండి కాల్డ్ యూరిఫ్లస్ 3 అండి. సో, ఈ యూరిఫ్లస్ 3 ఏదైతే ఉందో ఒక మిరాక్యులస్ రిజల్ట్ ఇచ్చే ప్రొడక్ట్ అండి. ఇది లిక్విడ్ ఫార్మ్ అండ్ క్యాప్సూల్ ఫార్మ్ ఉందండి. ఎవరికైతే బిలో 4 స్టోన్ ఉంటుందో 4-5 స్టోన్ ఉంటుందో వాళ్ళకి యూరిఫ్లస్ 3 లిక్విడ్‌తో సరిపోతుందండి. తగ్గిపోతుందండి. ఒకవేళ అబోవ్ 4 అంటే
5 గాని ఉన్నదనుకోండి, కంపల్సరీ యూరోఫ్లస్ 3 సిరప్ అండ్ క్యాప్సూల్ ఈ 2 గాని మీరు రిఫర్ చేసినట్లయితే బెస్ట్ రిజల్ట్స్ మనం పొందొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూడొచ్చు ఇందులో చాలా హెర్బ్స్ ఉన్నాయి. హెర్బ్స్ కోసం మనం చెప్పుకుంటే ఈ రోజంతా కొంచెం టైమ్ టేకింగ్ అవుతది. ఎందుకంటే మనకు తక్కువ టైం ఉంది కాబట్టి. సో, హెర్బ్స్‌ని జస్ట్ మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకొని మీరు ఇచ్చేయొచ్చండి. అలాగే కిడ్నీలో సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నిటికి కూడా యూరిఫ్లస్ 3 అనేది చాలా బాగా రిజల్ట్ ఇస్తదండి. నెక్స్టు ఇది ఎలా యూజ్ చేయాలంటే 1-2 టీ స్పూన్ ప్రతిరోజు కూడా ఉదయం అండ్ అలాగే రాత్రి తీసుకున్నట్లయితే వాళ్ళకి మనం 15 డేస్‌లోనే మంచి రిజల్ట్స్ మనం ఇవ్వగలుగుతామండి. సో, అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితేనండి అలెర్జీస్ అండి. ఈరోజు అలెర్జీస్ చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అలెర్జీస్ వలన అలాగే చాలామందికి ఎక్కువగా అలెర్జీస్ రావడం వలన సైనస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలామందికి బ్రోంకైటిస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాగే చాలామందికి ఆహ్, స్కిన్ అలెర్జీసు, సోరియాసిసు, ఎగ్జిమా ఇలాంటి అన్ని రకాల అలెర్జీస్‌కి అండి మనం అంటే రికమెండ్ చేసే ఒక పవర్‌ఫుల్ ప్రొడక్ట్ ఉందండి కాల్డ్ యాంటీ అలెర్జీ అండి. సో, ఇదేంటంటే బిఫోర్ మీల్స్ దీన్ని రిఫర్ చేయాలండి. అంటే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ గాని యాంటీ అలెర్జీని మనం ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు దీని నుంచి బెస్ట్ రిజల్ట్స్ పొందగలుగుతారు ఫ్రెండ్స్. సో, యాంటీ అలెర్జీకి రిలేటెడ్ కొన్ని మనకి ఇంగ్రీడియెంట్స్ కూడా ఉన్నాయి. సో, ఆ ఇంగ్రీడియెంట్స్ మంజిష్టా, ఖదిర్ అలాగే సరివ, నింబ ఇలా ఎన్నో రకాల చాలా ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయండి. వీటి కోసం మనం నెక్స్ట్ ఎప్పుడైనా మనం ఆర్‌టిపి అయినప్పుడు తెలుసుకుందాం. సో, నేచురల్‌గా కంప్లీట్ అలెర్జీస్‌కి ఒక సొల్యూషన్ మనం ఇవ్వగలుగుతామండి యాంటీ అలెర్జీ. సో, దీంతో పాటు బ్లడ్ ప్యూరిఫైయర్ కలిపేసి గాని మీరు ఇచ్చినట్లయితే బెస్ట్ రిజల్ట్స్ మనం తీయొచ్చండి. యాంటీ అలెర్జీ అండ్ అంటే బ్లడ్ ప్యూరిఫైయర్‌ని రిఫర్ చేస్తూ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్‌ని రెక్టిఫై చేయొచ్చండి. కొంతమందికి యాంటీ అలెర్జీ అండ్ లివెగిన్ సిరప్ ఇవ్వచ్చు. స్కిన్ అలెర్జీస్ లాంగ్ టర్మ్ ప్రాసెస్‌లో ఎవరికైతే ఉంటదో డైజెషన్ ప్రాబ్లమ్ కూడా ఉంటది. సో, అలాగే చాలామందికి ఆహ్, ఇచ్చింగ్ ఎక్కువైనప్పుడు కూడా మనం డైలీ డిటాక్స్, యాంటీ అలెర్జీలా ఇమ్యూనో 3+ వీటిని రిఫర్ చేయొచ్చు. అలాగే బ్లడ్ ప్యూరిఫైయర్‌ని రిఫర్ చేయొచ్చండి. సో, నెక్స్ట్ అన్ని రకాల అలెర్జీస్‌కి గుడ్ బై చెప్పి మనం కంప్లీట్‌గా హెల్తీగా ఉండొచ్చండి ఈ యాంటీ అలెర్జీ ద్వారా అండి. నెక్స్ట్ స్ట్రెస్ అండి. ఈరోజు స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్లనే ఈరోజు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హార్ట్ ఫంక్షనింగు, అలాగే బీపీలు, షుగర్‌లు అన్ని రకాల ప్రాబ్లమ్స్ రావడానికి స్ట్రెస్సేనండి. సో, ఈ స్ట్రెస్‌ని కంట్రోల్ చేయాలి అంటేనండి మార్కెట్‌లో మనం చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏంటంటే బ్రెయిన్ అనేది డెడ్ అయిపోతదండి. ఎందుకంటే న్యూరాన్స్‌ని కంప్లీట్‌గా అంటే వర్క్ చేయకుండా అంటే ఆపేస్తాయి మెడికల్ ఏవైతే టాబ్లెట్స్ గట్టా ఉన్నాయో. కానీ మన దగ్గర ఏదైతే ప్రొడక్ట్ ఉందండి. సో, ఈ ప్రొడక్ట్ యూజ్ చేయడం వలన మనకి ఫైట్ స్ట్రెస్ ఉన్న ప్రొడక్ట్ ఉందండి. సో, ఈ ప్రొడక్ట్‌ని రిఫర్ చేయడం వలన మన ఏదైతే బ్రెయిన్‌లో న్యూరాన్స్‌ని యాక్టివేట్ చేస్తుంది. సేమ్ టైమ్ స్ట్రెస్‌ని టాలరేట్ చేయడానికి, దాన్ని కంట్రోల్ చేయడానికి బ్రెయిన్‌కి సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. దాని ద్వారా ఎలాంటి స్ట్రెస్‌నైనా మనం తట్టుకునే శక్తి అనేది మన బ్రెయిన్‌కి దొరుకుతుంది. సో, అలాగే ఇందులో మెయిన్ యూజ్ చేసింది అశ్వగంధ, తులసి నెక్స్ట్ గుడుచి, పిప్పలి వీటన్నిటిని యూజ్ చేసి ప్రొడక్ట్‌ని డిజైన్ చేయడం జరిగింది. ఎవరైతే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేయొచ్చు. సో, కంప్లీట్‌గా స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా రెక్టిఫై చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీటితో పాటు అండి మనకి డయాబెటిక్ పేషెంట్‌కి కూడా మనం ఈ ప్రొడక్ట్‌ని రిఫర్ చేయొచ్చు. ఫైట్ స్ట్రెస్‌ని ఎందుకంటే థైరాయిడ్ పేషెంట్‌కి కూడా మనం రిఫర్ చేయొచ్చండి. ఈ ఫైట్ స్ట్రెస్‌ని ఎందుకంటే ఎన్నో రకాలుగా వాళ్ళ యాంక్సైటీకి హార్మోన్ ఇన్‌బాలన్స్ వలన కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంటాయి. సో, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితేనండి బ్లడ్ ప్యూరిఫైయర్ అండి. సో, ఈరోజు బ్లడ్ క్లాటింగ్ జరగడం వలన హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్లడ్‌లో ప్యూరిటీ లేకపోతే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఏర్పడతాయండి. స్కిన్ డిసీజెసు, లివర్ ఫంక్షనింగ్స్ అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా బ్లడ్ వల్లే. ఎందుకంటే మనకి శరీరానికి మనం ఒక వెహికల్ నడవాలి అంటే వెహికల్‌కి ఆయిల్ ఎంత ముఖ్యమో, ఇంజిన్ ఆయిల్ ఎంత ముఖ్యమో మన శరీరానికి బ్లడ్ కూడా అలాగే పనిచేస్తదండి. సో, బ్లడ్ ప్యూర్‌గా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనలో ఏమైనా సరే బ్లడ్‌లో ఇంప్యూరిటీ ఏర్పడిందంటే, మనం కూడా అంటే అనారోగ్య పాలవుతామండి. సో, ఆ ఇంప్యూరిటీ నుంచి ప్యూరిటీగా చేయడం కోసం
కంప్లీట్‌గా బ్లడ్ ప్యూరిఫైయర్ ఒక ప్రొడక్ట్ ఉందండి. సో, కంప్లీట్‌గా మనకు ఉండే ఏ సప్త ధాతువుల్ని కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సో, కంప్లీట్‌గా ఇది మనం చూడొచ్చు ఎన్విరాన్మెంటల్ అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్‌లో ఉన్నా సరే, ఇంప్యూర్ బ్లడ్ అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే, మనం ఇంప్రాపర్ డైట్ తీసుకోవడం వల్ల, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల కూడా మనకి బ్లడ్ ఇన్ఫెక్షన్ అవుతూ అంటే ఇంప్రాపర్ అవుతుంది. ఇంప్యూర్ అవుతుంది. నెక్స్ట్ జంక్ ఫుడ్స్ వలన ఇలా ఎన్నో రకాల ఫుడ్స్ మనం తీసుకోవడం వల్ల కూడా మనం రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఫ్రెండ్స్. సో, దాని నుంచి మన శరీరాన్ని కాపాడుతూ, మన బ్లడ్‌లో ఉండే అన్ని ఇంప్యూరిటీస్‌ని ప్యూరిఫై చేసే ఒక పవర్‌ఫుల్ ప్రొడక్ట్ అండి. మల్టీగార్డ్ బ్లడ్ ప్యూరిఫైయర్ అండి. ఈ ప్రొడక్ట్ యూజ్ చేయడం వలన మీ లంగ్సు, లివరు, కిడ్నీసు, ప్యాంక్రియాసు అన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో, రియల్లీ మిరాకిలస్ రిజల్ట్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. సో, ఇందులో ఉండే ఇంగ్రీడియెంట్స్ మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా ఇంగ్రీడియెంట్సేనండి. సో, వీటితో పాటు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితేనండి ఉమెన్ కంపానియన్ అండి. ఈరోజు స్త్రీల్లో ఋతు సమస్యలండి. ఋతు సమస్యలకి వాళ్ళకి హార్మోన్ ఇన్‌బాలెన్స్ వలన వాళ్ళు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ ఏవైతే ఆహ్, టీనేజ్ పిల్లలుంటారో వాళ్ళు చాలా ఎక్కువ ఫేస్ చేస్తున్నారండి. సో, అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళని కాపాడడం కోసం కంప్లీట్‌గా వాళ్ళకి ఏదైతే ఈ పీరియడ్స్ టైమ్‌లో ఉండే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రీప్రొడక్టివ్ సిస్టమ్ వలన వాటిలో ఎటువంటి అల్సర్స్ గాని, ఏవి ఏర్పడినా సరే వాటన్నిటిని క్యూర్ చేసి, వాళ్ళకి ఒక హెల్తీ లైఫ్ స్టైల్‌ని ఇస్తుంది ఫ్రెండ్స్. కాల్డ్ వుమెన్ కంపానియన్ అండి. సో, వాళ్ళలో ఉండే యాంగ్జైటీ ఇలాంటి ఎన్నో రకాల సమస్యల్ని దూరం చేస్తుంది. ఒక స్త్రీకి కంప్లీట్‌గా వాళ్ళ హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేసి, వాళ్ళని హెల్తీగా తయారు చేస్తుందండి వుమెన్ కంపానియన్ ఫ్రెండ్స్. సో, ఇందులో ఉండే ఇంగ్రీడియెంట్స్ మనం చూడొచ్చు. ఎన్నో రకాల ఇంగ్రీడియెంట్స్ ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నింటిని కూడా యూజ్ చేసి ఒక పవర్‌ఫుల్ ప్రొడక్ట్ డిజైన్ చేయడం జరిగిందండి. కాల్డ్ వుమెన్ కంపానియన్ అండి. నెక్స్టు ఇంకొకటి ఏంటంటేనండి రీప్రొడక్టివ్ సిస్టమ్ అండి. సో, దీనికి మ్యాన్ శక్తిమాన్‌ని మనం రిఫర్ చేయడం జరుగుతుంది. సో, కంప్లీట్‌గా రీప్రొడక్టివ్ సిస్టమ్‌ని అప్‌డేట్ చేస్తుంది మ్యాన్ శక్తిమాన్. అలాగే వీటితో పాటు ఇంకా నెక్స్ట్ ప్రొడక్ట్ అండి పెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి. ఈరోజు మనం చూసుకుంటున్నాం పెయిన్ రిలేటెడ్ సమస్యలు ఏమైనా ఏర్పడితే మనం మెడికల్ పరంగా ఎన్నో పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తున్నామండి. ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వలన అవి సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చి ఎన్నో రకాల హెల్త్ డిజార్డర్స్ వచ్చే పరిస్థితి ఏర్పడుతుందండి. సో, అటువంటి హెల్త్ డిజార్డర్స్ నుంచి కంప్లీట్‌గా వాళ్ళకి హెల్తీ లైఫ్ స్టైల్‌ని ఇవ్వడం కోసం నోవేదన క్యాప్సూల్ అండ్ జెల్స్‌ని మనం రిఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇది ఇప్పుడు ఎన్ని ప్రొడక్ట్స్ మనం చెప్పుకున్నామో అవన్నీ కూడా హెల్త్ రిలేటెడ్ పైన దాంతో పాటు ఇదొక ప్రొడక్ట్ ఉందండి. కాల్డ్ 9E5 హెల్త్ డ్రింక్ అండి. సో, ఇది కంప్లీట్ బెర్రీ ఫ్రూట్ జ్యూస్ అండి. ఇది ఇమ్యూనిటీని డెవలప్ చేయడంలో ఒక చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. సో, ఇందులో 13 టైప్స్ ఆఫ్ బెర్రీస్‌ని యూజ్ చేసి తయారు చేసిన ప్రొడక్ట్ అండి. 9,00,000 ఒరాక్ ఉంటదండి. బ్రౌన్సిక్ ల్యాబ్ అమెరికాలో సర్టిఫై చేసి తెచ్చిన ఏషియాలోనే నంబర్ 1 ఇమ్యూనిటీ బూస్టర్ హెల్త్ డ్రింక్ ఏదైనా ఉందంటే 95 హెల్త్ డ్రింక్ అండి. కంప్లీట్ బెర్రీ ఫ్రూట్స్ తాలూకు జ్యూస్. సో, దీన్ని యూజ్ చేయడం వల్ల మనం ఎన్నో రకాల హెల్త్ డిజార్డర్స్ నుంచి మన హెల్త్‌ని కాపాడుకోవచ్చు. సో, ఇక న్యూలీ లాంచ్డ్ ప్రొడక్ట్స్ మనకొచ్చిందండి. మొరింగా, టర్మరిక్ అండ్ పైపరన్ అండి. సో, మొరింగా టర్మరిక్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్‌గా ఎవరైతే జాయింట్ పెయిన్స్‌తో బాధపడుతున్నారో వాళ్ళకి మోకాల్లో గుజ్జు అరిగిపోయిన పరిస్థితి వస్తదండి. స్వెల్లింగ్స్ వస్తుంటాయి. ఆ స్వెల్లింగ్స్‌ని దూరం చేయడంలో ఇది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది ఫ్రెండ్స్. సో, మనం నోవేదన క్యాప్సూల్, జెల్ ఇస్తూ ఈ మొరింగాని గాని ఎవరికైతే మీరు రిఫర్ చేస్తారండి, వాళ్ళకి ఏవైతే ఆహ్, మోకాల్లో గుజ్జు అరిగిపోయిన గుజ్జుని మళ్ళీ రెక్టిఫై చేస్తుంది. సేమ్ టైమ్ వాళ్ళకి స్వెల్లింగ్‌ని కంట్రోల్ చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీటితో పాటు మనకి ఇంకో ప్రొడక్ట్ వచ్చిందండి విటమిన్ సి, జింక్ అండ్ ఆమ్లా, టర్మరిక్ అండి. సో, కంప్లీట్‌గా ఈ 4ని యూజ్ చేసిన ప్రొడక్ట్ అండి. సో, మీకు ఆమ్లా, టర్మరిక్ అండ్ జింక్‌ని ప్రొవైడ్ చేస్తూ ఒక యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో, మనం చూస్తున్నాం కరోనా టైంలో విటమిన్ సి టాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేయమని చెప్పారు. సో, అవన్నీ కూడా కెమికేటెడ్ కానీ ఇది కంప్లీట్ న్యాచురల్ ప్రొడక్ట్ అండి.
సో, న్యూట్రాసిటికల్ ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేయడం ఇది చెవబుల్ ఫార్మ్‌లో ఉంటదండి. సో, నెక్స్టు యాసిడిటీ కోసం మనకొక ప్రొడక్ట్ డిజైన్ చేయడం జరిగింది. హెర్బల్ ఎంటాసిడ్ అండి. ఈరోజు ఎవరైతే కంప్లీట్‌గా అండి ఎసిడిటీ ప్రాబ్లమ్ ఎవరికైతే ఉందో ఆఫ్టర్ ఫుడ్ ఇదొక టాబ్లెట్స్ తీసి ఎవరైతే చెవ్ చేస్తారో అంటే చప్పరిస్తారండి, వెంటనే ఫాస్ట్ రిలీఫ్ ఇస్తదండి ఎసిడిటీ నుంచి. సో, రెగ్యులర్‌గా యూజ్ చేయడం వలన ఎసిడిటీకి మూల కారణం ఏదైతే ఉందో దాన్ని ఇది సమూలంగా నాశనం చేస్తది. సో, దానికోసం ఒక రెగ్యులర్‌గా యూజ్ చేయాలి. ఒక 3-6 మంత్స్ ఎవరైతే రెగ్యులర్‌గా యూజ్ చేస్తారో వాళ్ళకి భవిష్యత్తులో ఎసిడిటీ ప్రాబ్లమ్ అనేది రాకుండా కాపాడుతుంది ఫ్రెండ్స్. నెక్స్టు పిల్లలండి. ఈరోజు మనం ఎంత కష్టపడినా, ఏది చేసినా పిల్లల కోసమే ఫ్రెండ్స్. సో, అలాంటి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. ఇంకోటేంటంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టేది కూడా పిల్లల ఆరోగ్యం కోసమేనండి. హాస్పిటల్స్‌కి వెళ్తే ఈరోజు చూస్తున్నాం. సో, యాంటీబయోటిక్స్ ఇచ్చి పిల్లల ఆరోగ్యాన్ని అతి చిన్న వయసులోనే వాళ్ళని చాలా డిస్టర్బ్ చేసే పరిస్థితికి ఏర్పడుతుందండి. సో, అటువంటి పిల్లలకి 6 మంత్స్ బేబీస్ నుంచండి మనం ఈ డ్రాప్‌ని ఇవ్వచ్చు. సో, ఇది యూజ్ చేయడం వల్ల 6 మంత్స్ బేబీకి వాళ్ళకి కంప్లీట్‌గా 15 హెర్బ్స్‌తో తయారు చేసిన ప్రొడక్ట్ అండి. వాళ్ళ లివర్ ఫంక్షనింగ్ చేస్తుంది. అలాగే శరీరానికి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. ఇకపోతే వాళ్ళకి ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది. అలాగే పిల్లల్లో గ్రోత్‌ని పెంచుతుంది. వాళ్ళ బ్రెయిన్ టాలరెన్స్‌ని పెంచుతుంది. వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా తయారవ్వడానికి ఒక మంచి ప్రొడక్ట్ అండి. వాళ్ళకి హెపటైటిస్ ప్రాబ్లమ్ రాకుండా పిల్లల్ని కాపాడుతుంది. చిన్న వయసులో వచ్చే ప్రతి ప్రాబ్లమ్‌కి నియర్ అబౌట్ 6 ఇయర్స్ వరకు కూడా అండి ఈ ప్రొడక్ట్‌ని వాళ్ళు యూజ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా మల్టిపుల్ రిజల్ట్స్ ఇస్తది. ఒక మంచి హెల్తీ ప్రొడక్ట్ అండి. కాల్డ్ ఆయువీర్ అండి. మీ పిల్లల్ని వీరుల్లా తయారు చేసే ఒక మిరాకిలస్ ప్రొడక్ట్‌ని న్యూలీ లాంచ్ చేసిందండి. సో, వీటితో పాటు మనం వాడే పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉందండి. సో, నెక్స్ట్ మనం వాడే హెయిర్ ఆయిల్సు, షాంపూసు కంప్లీట్ ఆయుర్వేదిక్ సొల్యూషన్ మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే మీరు ఇంట్లో యూజ్ చేసే టాయిలెట్ క్లీనర్స్ ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ అండి. సో, ఇంకా ఇన్‌స్టాంట్ ప్రొడక్ట్స్ కూడా మనకు కొన్నొచ్చాయి. ఇన్‌స్టాంట్ డ్రింక్సు, న్యూట్రిలైఫ్ అలాగే రోల్ ఆన్ ఇన్‌హేలర్సు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయొచ్చండి. సో, మిరాకిలస్ ప్రొడక్ట్స్